ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పేద బడుగు బలహీన కార్మిక కర్షక సోదరుల ప్రభుత్వం నుండి లబ్ధి పొందే ఏదైతే ఇన్సూరెన్స్ ఈ కార్యక్రమం ముఖ్యంగా ఈరోజు సెలవు దినం ఆదివారం ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు వారమంతా కూడా బిజీగా ఉన్నా వారికి దొరికే ఒకే ఒక్క సెలవు దినం ఆదివారం. ఆ ఆదివారం కూడా సమాజంలో ఉన్నటువంటి సోదరుల పట్ల అచంచలమైనటువంటి ప్రేమ సేవాభావంతో ఈరోజు కుటుంబాన్ని కూడా వదిలేసి ఇంతమంది సోదరుల కోసం సేవ చేయాలా, ఒక అధికారిగా అంతకు మించి ఒక సోదరుడిగా మీకు నా అండదండలు నా సహకారము నా సేవ ఎప్పుడు ఉంటుందని సహృదయంతో ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి విశిష్ట సేవను అందించడానికి ఇక్కడికి వచ్చినటువంటి మన ఆత్మీయ సోదరుడు శ్రీకాంత్ గారికి నేను రాష్ట్ర ముస్లిం తరఫున అంతకుమించి ఆయన సోదరుడుగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మీ యొక్క సహకారం మీ సేవలు ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల అన్ని రంగాల ప్రజలకు ఇదే విధంగా మెండుగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇక ముఖ్యంగా శ్రామికుడి చెమట పొట్టు ఆరకముందే అతని వేతనాన్ని చెల్లించండి ఆనాడు మనందరి ఆదర్శమూర్తి జగత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిస్తే ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ అదే కార్మిక కర్షక పేద ప్రజల హక్కులో భాగంగా వారికి మేము సైతం సేవను అందిస్తామని ఈరోజు రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక ముఖ్యంగా వాకాడు పరిసర ప్రాంత కమిటీ సోదరులు ముందుకొచ్చి పరిసర ప్రాంత సోదరులకు సేవను అందించడానికి ఇంత మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు మీ అందరికీ రాష్ట్ర ముస్లిం ఐక్య వేదిక తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా మనం లౌకికవాద దేశం, ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఒక ప్రాంతం ఒక నగరం ఒక దేశం బాగుపడాలంటే ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ముఖ్యంగా ప్రజల్లో అవగాహన చైతన్యం రానంత వరకు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తున్నాయని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పుడే ప్రజలకు వాటి మీద సంపూర్ణ అవగాహన ఉంటుంది. తద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ అధికారుల ద్వారా మనకు ఎటువంటి లబ్ధి చేకూరుతుందని మనకు క్షుణ్ణంగా తెలియవస్తుంది. కాబట్టి ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కూడా వివిధ శాఖలుగా విడిపోయి ఆ శాఖల ద్వారా విశిష్ట సేవలను ప్రజలకు అందిస్తుంది. ముఖ్యంగా ఈరోజు కార్మిక శాఖ అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేక అధికారులు వచ్చి ఈ శాఖ ద్వారా మన యొక్క సమాజంలో ముఖ్యంగా భారతదేశం ఎదుగుతున్నటువంటి దేశం, పేదరిక దేశంలోనే ఉన్నాం. ఇక్కడ సగటున 50% పైగా మనం అందరూ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలే. కాబట్టి ఆ పేద మధ్యతరగతి తరగతి కుటుంబాలకు అన్ని వర్గాల అన్ని రంగాల ప్రజలకు ప్రభుత్వం నుండి రావాల్సిన లబ్ధి సంక్షేమం అభివృద్ధిలో వారికి వాటా ఏంటని ఈరోజు ఇక్కడ క్షుణ్ణంగా మన ఆత్మీయ సోదరులు శ్రీకాంత్ సార్ గారు మీకు క్షుణ్ణంగా వివరించారు. ఇక దాని గురించి నేను చెప్పేదేం లేదు. కాబట్టి మనం అందరూ కూడా నేను పిలుపునిస్తున్న ముస్లిం ఐక్య వేదిక ద్వారా ముఖ్యంగా వివిధ సామాజిక రంగాలకు చెందినటువంటి పార్టీల నాయకులు కానివ్వండి, ప్రజా సంఘాల వారు కానివ్వండి, వివిధ సామాజిక ప్రముఖులందరూ యువకులు మహిళలు వీళ్ళందరూ కూడా ఐకమత్యంతో కొన్ని టీములుగా ఏర్పడి ఈ విధంగా సామాజిక స్పృహ సామాజిక చైతన్యం సామాజిక లబ్ధి కోసం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మెండుగా నిర్వహించినప్పుడు తద్వారా ప్రజలు అధిక శాతం ప్రభుత్వం నుండి లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా బడ్జెట్లో నిధులు కేటాయించి ఆయా రంగాలకు వ్యవసాయ రంగం కానివ్వండి, ఆర్థిక రంగం కానివ్వండి, వాణిజ్య రంగం కానివ్వండి, కార్మిక రంగం కానివ్వండి, రోడ్డు భవనాలు కానీ ఇలా వివిధ రంగాలుగా వివిధ శాఖలుగా ప్రజలకు లబ్ధి చేకూర్చడానికి ప్రభుత్వాలు పనిచేస్తాయి. ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా వివిధ శాఖలు వివిధ అధికారులు ఉంటే మనము ఎప్పుడైతే అటు ప్రభుత్వాలకు ఇటు ప్రజలకు
మధ్యలో ఒక వారధిగా ఉంటూ ఇటువంటి మంచి సోదరుల సహకారంతో వీరి పరిచయాల ద్వారా వీరిని ఇలా ప్రజలకి ఆఫీసులకి పరిమితం చేయకుండా వీరిని కూడా ఇటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేసి వారి ద్వారా మరింత లబ్ధి చేకూరిస్తే మనకు చాలా అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ముస్లిం ఐక్య వేదిక కానివ్వండి, ఇతర సంస్థలు కానివ్వండి, ఇతర సామాజిక ప్రతి ఒక్క సోదరుని ఇక్కడ ఎవరైతే వచ్చారో సామాజిక స్పృహ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. మన అందరి లక్ష్యం ప్రేమ అయితే ఆ లక్ష్యానికి సేవ మార్గం కావాలి. అప్పుడే మనం అందరూ కూడా ముందుకు వెళ్ళగలుగుతాం. ముఖ్యంగా మనం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలోకి రావాలా. ఒక సమాజం, ఒక ప్రాంతం అభివృద్ధిలోకి రావాలంటే అది విద్య, వైద్యం, ఉపాధి, అదేవిధంగా సామాజిక చైతన్యం, అవసరాలు, సమస్యలు, ఈ విధంగా ఒక ప్రాంతం కానివ్వండి, ఒక సమాజం కానివ్వండి, అన్ని విధాలుగా అన్ని రంగాలలో అన్ని సమస్యల మీద అందరూ కలిసి పనిచేసినప్పుడే సంపూర్ణ సామాజిక అభివృద్ధి, సంపూర్ణ రాష్ట్రాభివృద్ధి కూడా మనం సాధించగలుగుతాం. ఇందులో మనం ఎటువంటి లేకుండా ఒకే రంగానికి పరిమితమైన లేదా ఒకే వర్గానికి చెందినటువంటి ప్రముఖులు పనిచేసిన అభివృద్ధి సంక్షేమం అనేది అక్కడ కూటుపడిపోతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజల్లో కూడా అవగాహన రావాలా. ఇటువంటి మంచి అధికారులకు వారి యొక్క సేవలను ఎప్పుడు మీరు ఉపయోగించుకోవాలా. అటు పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఎంఆర్ ఆఫీస్ కానివ్వండి, కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి, ఎంఆర్ ఆఫీస్ కానీ ఇక్కడ మీకు వారికి ఒక మంచి సత్సంధాలు ఎప్పుడైతే ఏర్పరచుకుంటామో అప్పుడు ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం, ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన హక్కులు, ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన విధి విధానాలన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి సమయం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. ఒక మంచి కార్యక్రమం నిర్వహించిన మన ఎంటైర్ వాకాడు ముస్లిం ఐక్య వేదిక టీంకి నేను మనస్ఫూర్తిగా మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని మంచి పనులు నిర్వహించాలని, ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో యాక్చువల్గా నేను ఈరోజు విజయవాడలో వేరే కార్యక్రమంలో ఉండాల్సింది, కానీ మన వాకాడు సోదరులు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం పెట్టారు. మనము ఎన్ని పెద్ద కార్యక్రమాలలో పాల్గొన్నా కొన్ని ఆత్మసంతృప్తిని కలిగించవు, కానీ చిన్న సేవలు చేసే కార్యక్రమాలు నిర్వహించిన అక్కడ పార్టిసిపేట్ చేస్తే ఆత్మసంతృప్తి అనేది ఉంటుంది. కాబట్టి ఇంతమంది సోదరులకు లబ్ధి కూర్చే ఇంత సేవాగుణం కలిగినటువంటి కార్యక్రమంలో ఖచ్చితంగా మనం కూడా భాగస్వాములు అవ్వాలనేసి నేను ఇక్కడ అదే పనిగా రైతు పైకి మన ఖాజా పైకి ప్రామిస్ చేసి మన నిజాముద్దీన్ పైకి ప్రామిస్ చేసి కూడా రావడం జరిగింది. నేను మరొక మాటలు చెప్తున్నా, ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని స్ప్రెడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. అదేవిధంగా ఇదే కమిటీ స్ఫూర్తితో రానున్న రోజుల్లో మీ అందరూ కూడా తెలిసిందే ముస్లిం ఐక్య వేదిక కేవలం ముస్లిం ఐక్య పేరుకే ఉన్న మనం సామాజిక, మనం లౌకికవాదంతో, సర్వమత సమ్మేళనం, సంస్కృతి సాంప్రదాయాల సంఘంతో అన్ని రంగాలతో కలిసి పనిచేస్తుంటాం. ముఖ్యంగా మనం ఈ ముస్లిం ఐక్య వేదిక మనం విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయ చైతన్యం, సామాజిక అవసరాల సమస్యలు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తి తీసుకొని ఖచ్చితంగా నేను కమిటీ వారు చెప్తా, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా మీరు నిర్వహించాలని చెప్పడం కూడా జరుగుతుందని నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరోమారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సెలవు దినమైన మన కోసం, మీ అందరి కోసం వెచ్చించి విశిష్ట సేవలు అందించిన ఆత్మీయ సోదరుడు శ్రీకాంత్ సార్ గారికి నేను హృదయపూర్వకంగా మరోసారి కృతజ్ఞతలు చేస్తూ, మరోమారు ఎంటైర్ వాకాడు టీంకి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జవాన్, జై కిసాన్, మేరా భారత్ మహాన్. జై హింద్. థ్యాంక్ యూ సార్. మన స్టేట్ ప్రెసిడెంట్ గారు చాలా గొప్ప మాటలు చెప్పారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో అందరూ వచ్చేసిన ప్రతి ఒక్క సోదరుడికి మన ముస్లిం ఐక్య వేదిక తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీకు ఈ లేబర్ ఇన్సూరెన్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కదా సార్ని మీరు ఒక 5 నిమిషాల తర్వాత ప్రోగ్రాం ముగిస్తాము. క్షమించాలి, నేను ఒక మాట చెప్పడం మర్చిపోయాను. మనం దగ్గరలో మన కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారిని కూడా కలవబోతున్నాం. మనం కూడా మైనార్టీ శాఖ మంత్రిని కలిసాం. అదేవిధంగా దగ్గరలో సీఎం గారి అపాయింట్మెంట్ కూడా పెట్టున్నాం. సామాజిక అవసరాల సమస్యల మీద వినతిపత్రం ఇచ్చి, ఎస్పెషల్లీ విద్య, వైద్యం, ఉపాధి ఏ విధంగా ఇక్కడ సామాజిక లబ్ధి కోసం పెట్టాము. అదేవిధంగా ఉపాధి పరంగా
స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణ తరగతులు కూడా ఇప్పుడు మన యువత ఉంది, చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి యువతకు కూడా ఈ సెల్ ఫోన్ మెకానిక్లు, ఏసీ మెకానిక్లు, ఇవి కొన్ని శిక్షణ తరగతులు ఉన్నాయి. వాటికి కూడా ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉండి ముస్లింల వేదిక ఇటువంటి ప్రాంతంలో కూడా కొన్ని శిక్షణ తరగతులు వివిధ ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో మనం నిర్వహించడం ద్వారా మన నిరుద్యోగ యువత కూడా ఒక మంచి ఒక పనివారుగా తయారవుతారు. ఇన్షాల్లా అటువైపుగా అడుగులు వేస్తాం. ఖచ్చితంగా గవర్నమెంట్తో మాట్లాడిన తర్వాత ఈ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం వస్తే ఖచ్చితంగా మాట్లాడి ఇటువంటి వాకాడు ప్రాంతంలో కూడా దాన్ని ఒకటి ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా చేస్తామని నేను హామీ కూడా